నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. ఈ ట్రైలర్ లో విజువల్స్ ఏంటి భయ, రామ్ చరణ్ విజువల్స్ శంకర్ గారు ఈ రేంజ్ లో చూపించారు. మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకైతే. ఏం విజువల్స్ భయ నాకు అర్థం కాలేదు. నేను ఏందో అనుకున్నాను కానీ గేమ్ చేంజర్ అంటే ఓకే సినిమాలు అనుకున్నాను కానీ అబ్బో ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం విజువల్స్ చూసిన తర్వాత రామ్ చరణ్ గెటప్స్ లో ఆ మల్టిపుల్ వేరియేషన్స్ లో నేను చూసిన తర్వాత ఇక మాటలు మెంటలే ఉండబోతుందని నాకు క్లియర్ గా అర్థమవుతుంది థియేటర్ లో. అసలు మాటలు అంటే ఏముంటది గేమ్ చేంజర్ ఏముంటది అనుకున్నాను కానీ ఈ ట్రైలర్ లో విజువల్స్ రామ్ చరణ్ చించిపాడేశాడు అనుకో. ఆ విజువల్స్ ఆ ఎలివేషన్స్ ఏంటి, హెలికాప్టర్ నుంచి దూకడం ఏంటి భయ, పంచుతో కత్తి పట్టుకుని అబ్బా చాలా మంచి విజువల్స్ ఉన్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది, క్లియర్ గా అర్థమైపోతుంది మనకి. ఈ ట్రోలర్స్ కి అయితే గట్టిగా పెట్టాడు. ఈ ట్రోలర్స్ బాగా ట్రోల్ చేశారు కదా, రామ్ చరణ్ ఏంది ఏం లేదు అన్నారు కదా. రామ్ చరణ్ శంకర్ బాగా డౌన్ ఫాల్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమా అంటే కష్టం, ఇండియన్ 2 కూడా పోయింది, ఏం లేదు అన్నారు కదా. ఈ సినిమా ఈ విజువల్స్ చూసిన తర్వాత ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎవడైనా మాట్లాడండి బ్యాంక్ చేత్ ఎక్స్ట్రాడినరీ ఉండబోతుంది సినిమా. అసలు ఏం మల్టిపుల్ క్యారెక్టర్స్, అసలు ఏం విజువల్స్ ఉన్నాయి సినిమాలో, వీ క్యాంట్ ఇమాజిన్ రైట్ నౌ. ఆ రేంజ్ లో ఉండబోతుంది సినిమా. ఈ సినిమా పెద్ద ఫెస్టివల్, సంక్రాంతి మొత్తం గేమ్ చేంజర్. నాకు తెలిసినంత వరకు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, అవి కూడా చాలా బాడితే నేను ఆడట్లేదు అంటలే, కానీ ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ ఉండబోతుంది. సంక్రాంతికి బిగ్ ఫెస్టివల్, మెగా ఫ్యాన్స్ కి రాసి పెట్టుకోండి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో శంకర్ గారు చాలా సినిమాలు చేశారు. అవి బ్లాక్ బస్టర్ ఒక్కడు కానీ లేకపోతే జెంటిల్మెన్ కానీ ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, అవన్నీ బ్లాక్ బస్టర్. కానీ ఆఫ్టర్ దట్ డైరెక్ట్ తెలుగులో శంకర్ గారు సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైం. అంటే హిస్టరీలో ఇప్పటి వరకు ఏ హీరోలు కూడా తెలుగులో జరగలేదు. అలాంటి శంకర్ గారు తెలుగులో సినిమా చేస్తున్నారు, అది రామ్ చరణ్ అనేసరికి హైప్ అయితే బీభత్సంగా ఉంది. కాకపోతే సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఎప్పుడు రాలేదు, అంత పెద్ద హైప్ లేకుండా పోయింది. కానీ నైట్ గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది భయ్య, అసలు మామూలుగా ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి కంప్లీట్ గా పండగ అని చెప్పుకోవచ్చా. లిటరల్లీ అసలు రామ్ చరణ్ కట్అవుట్ ఏంది భయ్య నాకు అర్థం కాదు, లుక్స్ అదిరిపోయినాయి కదా, అసలు బీభత్సంగా ఉన్నది. అసలు ఇప్పటి వరకు నేను అంటే ఇలాంటి గెటప్ లో రామ్ చరణ్ ని అస్సలు చూడలేదు. మన ధ్రువలో చూసుకుంటే లేకపోతే త్రిబులర్ ఆఫ్టర్ రామ్ చరణ్ చాలా గ్యాప్ తీసుకున్నా కానీ ఎలివేషన్స్ తో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా డిఫరెన్స్ లుక్స్ తో బయటకు వస్తున్నాడు రామ్ చరణ్. కానీ థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ఎలా ఉంటుందో మనకైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అలాంటి విజువల్స్ ఉన్నాయి సినిమాలో. రామ్ చరణ్ గెటప్స్ కానీ ఈ సినిమాలో డిఫరెంట్ వేరియేషన్స్ లుక్స్ లో కనిపించాడు కదా ట్రైలర్ లో. ఐ మీన్ ఒక పొలిటీషియన్ గెటప్ లో లేకపోతే ఒక ఐఏఎస్ గెటప్ లో, పోలీస్ గెటప్ లో, ఒక మాస్ లుక్ లో కూడా రామ్ చరణ్ మనం చూస్తున్నాము. నాకు కొన్ని షార్ట్స్ బాగా నచ్చినాయి భయ్య. కత్తి పట్టుకుని లుంగి పట్టుకుని హెలికాప్టర్ నుంచి దూకుతారు, ఏది భయ్య ఆ విజువల్, ఆ షార్ట్ నేనైతే ఫిదా అయిపోయిన ఆ షార్ట్ కి. ఆ ఒక్క షార్ట్ చాలు అనిపించింది. రామ్ చరణ్ గెటప్ అట్లా ఉన్నది. అంటే శంకర్ డైరెక్షన్ మనకు తెలిసిందే కదా, రామ్ చరణ్ ఏ రేంజ్ లో వాడుకున్నాడో క్లియర్ గా అర్థమైపోయింది భయ్. ఈ విజువల్స్ ఈ ట్రైలర్ అనేది జస్ట్ శాంపుల్, సినిమా మాత్రం పీక్స్ లో ఉండబోతుంది. సినిమాలో థియేటర్లో ఫ్యాన్స్ జాతర చేయబోతున్నారు, మెగా ఫ్యాన్స్ కి జాతర ఇది సినిమా. ఆఫ్టర్ త్రిబులర్ తర్వాత ఈ సినిమా పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది అనేసి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ అంటే రాజమౌళి గారు త్రిబులర్ లో రామ్ చరణ్ ఎలా వాడుకున్నారు దానికి మించి శంకర్ గారు ఈ సినిమాలో రామ్ చరణ్ ని గట్టిగా వాడారు. ఎందుకంటే ఆ విజువల్స్ ఎట్లా ఉన్నాయో ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఇంత మంచి మల్టిపుల్ క్యారెక్టర్స్ తో రామ్ చరణ్ ముందుకు రాబోతున్నాడు ఈ జనవరి 10th. కానీ ఎట్లా ఉంటుందో థియేటర్స్ లో నాకైతే ఇమాజిన్ చేసుకుంటున్నాను. కానీ ఐ క్యాన్ అండర్స్టాండ్ ఆఫ్టర్ లాంగ్ టైం త్రిబులర్ తర్వాత రామ్ చరణ్ ఇప్పుడు వస్తున్నాడు కదా, అసలు ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి విజువల్స్ అయితే. కానీ శంకర్ గారు లాస్ట్ టైం ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు పర్టికులర్లీ ఈ సినిమా గురించి చాలా సార్లు చెప్పారు. ఎలాంటి సినిమా అంటే ఒక పోకరి లాంటి మంచి మాస్ ఎలివేషన్స్ ఉన్న సినిమా అయితే నేను చేయాలనేసి అన్నారు చాలా సార్లు ప్రెస్ మీట్ లో శంకర్ గారు. ఈ సినిమా దానికి మించి 10 రెట్లు ఉండబోతుంది అనేసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు కదా. మేబీ అంటే ఏంటో అనుకున్నాను కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా 100 రెట్లు ఉండబోతుంది, 100%. అబ్బా తమన్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా బాగా చేశాడు మ్యూజిక్, ఆ సాంగ్స్ కానీ లేకపోతే బీజిఎం కానీ చాలా బాగా ఇచ్చాడు. ఈ ట్రైలర్కి ఇచ్చిన బీజిఎం చూసుకుంటే మాత్రం పీక్స్ భయ్య, మాటలు లేవు. ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి సినిమా పండగ. గేమ్ చేంజర్ జనవరి 10th రిలీజ్ అవుతుంది కదా, థియేటర్ లో జాతర జరగబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.